యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం సేవిస్తున్న దేవుడు ఎవరు, ఏం చేయగలరు, ఎంత శక్తి గల దేవుడు అన్నది తెలుసుకోవడం చాలా అవసరమైన విషయం. మన దేవుడి గురించి తెలుసుకోకుండా మనం భక్తి జీవితంలో పరిపూర్ణతలోకి వెళ్ళలేము, పరిచర్యలో పరిపూర్ణతలోకి వెళ్ళలేము. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. అంటే మనుష్యులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్రైస్తవులు మాత్రమే, దేవుని పిల్లలు మాత్రమే, అలా లేదు. అక్కడ మనుష్యులందరూ, భూమి మీద ఉన్న మనుష్యులందరూ, జాతితో సంబంధం లేదు దేవునికి, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో, మగ ఆడ, చిన్న పెద్ద ఏం సంబంధం లేదు. మనుష్యులందరూ, మనుష్యులు అందరూ, అన్ని రకాల మనుషులు, కోటీశ్వరులు, పేదవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దవాళ్ళు, చదువున్నోళ్ళు, చదువులేనోళ్ళు, సేవకులు, విశ్వాసులు, ఆడ మగ, అన్ని రకాల మనుష్యులు. కోటీశ్వరులు అయితే మనుషులు కాదా? సేవకులు అయితే మనుషులు కాదా? కాబట్టి అందరూ మనుష్యులు నా వశంలో ఉన్నారు. తండ్రులేమి పిల్లలేమి అందరూ నా వశంలో ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరో, ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి దేవుడిని సేవిస్తున్నాం, ఎలాంటి దేవుడికి ప్రార్థిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవుడికి అసాధ్యమైనట్టు ఏది లేదు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వాధికారి కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి ఏదైనా చేయగలరు మన కోసం. ఆయనకు అసాధ్యమైనట్టు ఈ సృష్టిలో ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగాక. మత్తయి సువార్త 19:26 చూద్దాం. యేసయ్య వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవునికి సమస్తమును సాధ్యమే. ఈ మూడు కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. దేవుడు అంటారు నాకు అసాధ్యమైనది ఏదైనా, దేవునికి సమస్తమును సాధ్యము. విలువైన సందేశం, మీకు బూస్ట్ సందేశం, ఆదరణ సందేశం, ఉజ్జీవన సందేశం, మంచి సందేశం. ఎంతవరకు ఇది ప్రూవ్ అయిందో బైబిల్లో కొన్ని సందర్భాలు చూసి మనం నేర్చుకుని ఉద్యోగం నేర్చుకున్నాం. దేవుడి మీద ఇంకా విశ్వాసాన్ని పెంచుకున్నాం. అచంచలమైన విశ్వాసంలోకి వెళ్ళిపోదాం మనందరం యేసయ్య నామములో. దేవునికి సమస్తము సాధ్యం అనేది ఎంతవరకు, ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి వ్యక్తులకి ఇది నెరవేర్చబడింది అన్నది మన బైబిల్లో ఉంచి చూసి మన విశ్వాసాన్ని పెంచుకున్నాం. సందర్భాలు చూద్దాం. ఒక్కొక్క సందర్భాన్ని. ఆదికాండం 20వ అధ్యాయం 1, 2, 3. దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు అందరితో. దయచేసి శ్రద్ధగా ఉంటే బూస్ట్ వస్తుంది. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషునకు షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. అయినను రాత్రివేళ దేవుడి స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు అని చెప్పాను. మీరు సందర్భంలోకి వెళ్ళాలి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుని చిత్తంలో బయలుదేరి దేశాలు తిరుగుతున్నాడు. ఒక దేశంలోకి వచ్చినప్పుడు జరిగిన సందర్భం ఏంటి? గెరారు రాజైన అబీమెలెకు అబ్రహాం భార్యని మనుషుల చేత రాజకోట తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏం చేయలేడు. ప్రైమ్ మినిస్టర్ని దాటి మనం వెళ్ళగలమా? ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకవేళ కుదరదు. అది ఇంకా దారుణం. రాజు అంటే ఇంకా దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న మహారాజు, ఇంక ఎవరు ఎదిరించడాలు ఏమి ఉండవండి. అయితే ఇప్పుడు ఏం చేయలేడు అబ్రహాము. కష్టం. ప్రాక్టికల్ గా కూర్చుని ఏడవాలి. మన మూలాన్ని మర్చిపోవద్దు. మనుష్యులందరూ దేవుని వశంలో ఉన్నారు, మర్చిపోవద్దు. ఆ మనుష్యులలో అబీమెలెకు రాజు కూడా ఉన్నాడు. మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు. ఆయన చెప్పింది చేయాల్సింది ఎవరైనా సరే. ఆ రాత్రి అబీమెలెకు కల వచ్చింది. కలలో దేవుడు ఫుల్ వార్నింగ్ ఇచ్చి తర్వాత ఏం జరిగింది చూద్దాం. చాలా షాకింగ్ గా ఉంటది. 8వ వచనం.
తెల్లవారినప్పుడు ఆ, అబీమెలెకు లేచి ఉమ్, తన సేవకులందరినీ పిలిపించి ఉమ్, ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఉమ్. ఆ మనుషులు మిగుల భయపడిరి. ఎవడైనా చెప్పుకుంటాడా? మరే రాత్రి మన దేవుడు కదా, వాళ్ళ దేవుడు దేశంగా దేశం ఇచ్చాడు, పరదేశి వాళ్ళ దేవుడు కనబడ్డాడని ఎవడైనా చెప్పుకుంటాడా? రాజుగారు వీళ్ళ దేవుడా అని అన్యుడు. చూడండి ఒక్కసారి, నాకు అసాధ్యమైనది ఏదైనా కనుక. శత్రువు భార్యను తీసుకెళ్లిపోయాడు, శత్రువుని జయించిన కష్టం, గెలవడం తప్ప ఏం చేయలేడు. కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, అబ్రహాం దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి, దేవుని చిత్తం చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు దేవుడే డైరెక్ట్ గా కలగజేసుకొని స్వప్నం ద్వారా మాట్లాడటం ఏంటండి? ఆయన దేవుడు ఏదైనా చేయగలరు, సర్వాధికారి. ఈ సిచ్యువేషన్ లో దేవుడు ఏదైనా చేయగలరు. ప్రతి సిచ్యువేషన్ మనం కనెక్ట్ చేసుకున్న దేవుని చిత్తం చేయగలిగితే, నువ్వు దేవుని సంతోష పెట్టగలిగితే, అబ్రహాం దేవుడు నీ దేవుడు. నీ శత్రువులతో మాట్లాడతారు, స్వప్నం తెప్పించవచ్చు, దర్శనం తెప్పించవచ్చు. ఆయన భయం పుట్టించేయగలరు శత్రువుకి. లేచి అందరికి చెప్పేస్తున్నాడు. రాత్రి ఏం జరిగింది తెలుసా? వణుకొచ్చింది. అయ్యగారు, రాజుగారు ఏంటండి, ఏమైందండి? నీకు ఏమన్నా శత్రువు కళ్ళలో కనబడ్డా? కాదు కాదు కాదు, అబ్రహాం దేవుడు కనబడి పిచ్చగొట్టు కొడతానని చెప్పారు. ఇప్పుడు మనుషులందరూ, అన్య రాజు కూడా దేవుడి వశంలో ఉన్నారా లేదా ఈ సందర్భాన్ని బట్టి పరిగెత్తుకుంటూ మహారాజు గారికి అర్జెంటుగా అని చెప్పేసి రథం మీద తీసుకెళ్లారు. ఎందుకే బాబు ఇలాంటి పని చేసావు అని చెప్పి తిట్టేసి, ఏ బాబు పంపించండి, ఏ బాబు అలాగండి తీసుకెళ్ళండి బాబు. అసలు ఆ క్షణం అబ్రహాం ఎలా ఉంటది? ఈయన ఏమైనా కొట్టాడా, తిట్టాడా, యుద్ధం చేశాడా, వార్నింగ్ ఇచ్చాడు? ఏం చేయలేదు. ఆయన ఎంటర్ అయిపోయారు. మనుషులందరూ ఆయన వశంలో ఉంటారు. నువ్వు దేనికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. నీ బండి తీసుకెళ్ళాడా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నీ సంబంధించి ఏది తీసుకెళ్ళినా ఎవడైనా ఉంచుకోలేడు. నువ్వు దేవుళ్ళో ఉంటే, దేవుని చిత్తం చేస్తే, నీ జోలికి వచ్చిన వాళ్ళని వణికిస్తారు దేవుడు. ఎందుకంటే మనుషులందరూ ఆయన వశంలో ఉంటారు కాబట్టి. నువ్వు అన్యులు మాట వింటారా లేదో, అధికారులు మాట వింటారా లేదో, వాళ్ళు రాజు కదా. ఆయన రాజులకు రాజు, ఈయన రాజు, ఆయన మహారాజు. ఎవడైనా పైన లోపడం లేదా? ఎమ్మెల్యే ఎవరు లోపడాలి? చీఫ్ మినిస్టర్కి. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లోపడాలి. పైన ఆయన ఉన్నారు కాబట్టి నీకు ఏ బాధ లేదు. ఏ పైన పైన ఆయన మనకి సొంతం అయిపోయారు. పైన ఆయన కాబట్టి మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా, ఏ దేశమైనా, ఎంతటోడైనా, ఎలాంటోడైనా నీ జోలికి రాడు, వచ్చినా ఉండలేడు దేవుడు. ఇంకా విశ్వాసం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అబ్రహాంకి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి, అందుకని కొంతకాలం తర్వాత ఆ కార్యాలు చూసి 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 అంత కొంతకాలం తర్వాత కొడుకుని ఇచ్చేసేటప్పుడు ఎలాంటి విశ్వాసం ఇచ్చాడు సార్? బలి పశువు ఎదురాడి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది కదా అంటే, యెహోవా ఈరే నాన్న. పనులకు ఏం చెప్తాడు అబ్రహాము? మేము వెళ్ళి ఆరాధన చేసుకుని మళ్ళీ వచ్చేస్తాం. అదేంటి? విశ్వాసంలో వీరుడు అయిపోయాడు. చూసిన కార్యాలను బట్టి చూశాడు. రాజుగారి భయపడిపోయి రాజుగారి గబగబా పిలిపించేసి ఇచ్చేయటం ఏంటండి? నీ గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి, నీకున్న ఆస్తి గురించి, నీకున్న దేని గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు కాబట్టి. రెండవ సందర్భంలో వెళ్ళిపోదాం. ఆదికాండం 26వ అధ్యాయం 25 నుంచి 28. అక్కడ ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహోజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి ఈ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండట చూచితివి గనుక మనకును, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితివి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. చేస్తే నిజమైన శిశులైన భక్తి చేయాలండి. సూపర్ ఉంటుంది లైఫ్. అయిపోయిన భక్తి చేసి కార్యాలు జరగట్లేదంటే, రాజుగారు సైన్యాధిపతిని వేసుకుని వచ్చి మాకేం చేయనని మాట. వాళ్ళు ఎవరు? రాజుగారు వచ్చి కాంప్రమైజ్ అవ్వటం ఏంటండి? ఈయన ఎవరో దేశంలో ఒక పరదేశి. ఇండియాలో పాకిస్తాన్ నుంచో లేదా వేరే దేశం నుంచి వచ్చిన ఒక సామాన్య వ్యక్తి దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇంటికి వచ్చి కాంప్రమైజ్ అవుతాడా? ప్రాక్టికల్ గా ఆలోచించండి. అది అవుద్దా? సాధ్యమా? మాటలేంటి? ఆ సంభాషణ ఏంటండి? ఇది జరిగిందండి, కల్పించింది కాదు, వాస్తవం. అది ఇస్సాకు అంటున్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చారు? పంపించేశారుగా మమ్మల్ని పగబట్టుకొని. అంటే
మీ దేవుడు మమ్మల్ని ఊరుకోవట్లేదా, మనుషులందరూ ఎవరు అవసరం ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అభిమానం వెళ్ళి మావాడు బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావో తెలియదు, సెట్ చేయి. పంపించేసినోడు వచ్చి మేము పంపించాం, సమాధానం కావాలి. ఆ మాట మేము నిన్ను ముట్టకపోవడం ఏంటండి, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు ఇస్సాకు. ఆ దేశంలో ఎవ్వరికీ పంట పండలేదంట, కేవలం ఇస్సాకు పంట నూరెత్తులుగా పండిందండి. ఇప్పుడు అందరికి ఎలా ఉంటది, మన దేశంలో పంట ఎవరికి పంట పండి ఈయనకి మాత్రమే పండింది ఏంటి, మండిద్దా లేదా, లేపేస్తారా లేదా, ఎంతసేపు పడుతుంది మనిషి లేపేయటం. దేశంగా దేశం, రాజుగారు ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నారు, టక్మని లేపేచ్చుగా. ఏమైనా చేయగలిగారా ఇస్సాకుని? దేశంగా దేశంలో ప్రాక్టికల్ ఆలోచించండి. రాజుగారు ఉంది, బలగం ఉంది, అందరూ ఏకమైపోయారు. కానీ ఒక పరదేశీ పట్ల మేము నిన్ను ముట్టుకోలేదయ్యా. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, మామూలు వ్యక్తి ఇస్సాకు, ఆత్మీయంగా గొప్పడం చదివి పక్కన పెట్టి పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం మళ్ళీ నా ఎద్దుకు వచ్చారు అంటే కాళ్ళు కొట్టుకుంటానికి వచ్చాము మేము. ఇంకో నువ్వేం చేయకూడదు మమ్మల్ని. ఎవడంటున్నాడు, ఎవరిని? ఒక పరదేశం పెట్టుకుని. ఏం దేవుణ్ణి కలిగి ఉన్నామండి మనం. శత్రువుకి చొక్కలు చూపిస్తూనే ఉంటారండి, వచ్చేదాకా ఊరుకున్నారా? ఆ రోజు విశాఖ ఎలా ఉంటుంది లైఫ్, మనుషులందరూ ఆయన వశంలో ఉంటారు. ఆదికాండం చూద్దాం, చూడండి వరుసగా చూడండి. అబ్రహాం, ఇస్సాకు చూసి ఇప్పుడు యాకోబుని చూద్దాం. ఆదికాండం 33:1 నుంచి చూడండి ఒకసారి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండేవి. 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని 400 మందిని వేసుకుని వచ్చి అప్పుడు దాకా వేసేద్దాం అని చెప్పి అందరు కత్తులు అని చెప్పి దగ్గర రాగానే మనుషులందరూ ఎవరి వశంలో, హృదయాలు ఎవరి వశంలో ఉన్నాయి. ఇంకంతే, ఇట్లా తిప్పేశారు దేవుడు పైనుంచి పరలోకంలో సింహాసనం మీద నుంచి ఇలా డింగ్ అని చెప్పాగానే ఐ హేట్ యూ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు. నీవు దేనికి భయపడక్కర్లా. నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా నిన్ను ప్రేమించగల దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ప్రతి వ్యక్తిలోంచి నేర్చుకోవచ్చు, మనం మన జీవితంలో కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా ద్వేషించాడు, అప్పుడు దాకా అసహించుకున్నాడు, అప్పుడు దాకా పగతో నిండిపోయాడు ఏశావు. కానీ మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. ఇంకా అయిపోయింది, ఇంక చంపేస్తాడనుకుని ఇతను కూడా భయపడిపోతున్నాడు. కానీ ప్రణాళికలో ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రార్థించాడు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి రాత్రి వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. శత్రువు మిత్రుగా మార్చేశారు, చంపాల్సిన వాడిని వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేలాగా దేవుడు చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఇలా జరిగిద్దా? అబ్రహాం జీవితంలో జరిగినట్లు నేచురల్ గా జరిగిద్దా చెప్పాలి. ఇస్సాకు జీవితంలో మనం ఎలా వింటాం? అబ్రహాం జీవితంలో జరిగినట్లు, అరే పాపం రా వాళ్ళ జీవితంలో అయిపోయిందిరా. ఇస్సాకు జీవితంలో అరే వాళ్ళ రాజుగారు కాబట్టి ఇంకా వాళ్ళ అడ్డరా, వాళ్ళ దేశం రా తోసేశారా అన్యాయంగా. అలా నెగిటివ్ వింటాం ఈ 3 సందర్భాల్లో. అరే 10 మందిని వేసుకుని చంపేశాడరా. అంతేగాని ఇలాంటివి విన్నావా? నువ్వు దేవుళ్ళో ఉంటే, దేవునితో ఉంటే, దేవుని సంతోష పెడితే, ఒప్పుకోలు చేస్తే, పరిచయం చేస్తే ఇవన్నీ నీకు కూడా చేస్తారు. కండిషన్ అప్లై అమ్మా. నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటే జరగదు. వాళ్ళలాగా, అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, యాకోబు లాగా. అలాగనే వాళ్ళు ఏం పర్ఫెక్ట్ ఏం కాదు, వాళ్ళు కూడా లోపాలు ఉన్నాయి, సరి చేసుకున్నారు. భూమి మీద ఏ మనిషి ఆదాం నుంచి ఎవడో పర్ఫెక్ట్ కాదు. అలా అయితే యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. బలహీనతలు ఉంటాయి, మనం సరి చేసుకొని పూర్తిగా మన జీవితాన్ని దేవుడు సమర్పించుకోగలిగితే మనుషులందరూ ఆయన వశంలో అన్నారు. ఏదైనా నీ కోసం చేస్తారు, నీ సంతోషం కోసం, నీ ఘనత కోసం, నీ ఆనందం కోసం, నీ ఏర్పాటం కోసం శత్రువుని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తారు. అంతే. ద్వేషించే వాళ్ళని ప్రేమించే వాళ్ళగా చేయబోతున్నారు నా దేవుడు. యాకోబుని చంపుదాం అనుకున్నాడు, చంపి పారేద్దాం, శవాన్ని చూద్దాం అనుకున్నాడిని మనసు మార్చి హృదయాన్ని తిప్పేసి కౌగిలించుకుని ఒక స్వీట్ మెమరీగా. మీకు విషయం చెప్పినా ఒక మాట చెప్పాలి అందరికి, వినే వాళ్ళందరూ చెప్తున్నాను. నువ్వు కరెక్ట్గా ఉంటాయి, లోకాన్ని విడిచిపెడితే ఆ ఒక్కసారైనా లైఫ్లో మళ్ళీ జోలికి వచ్చాడా? యాకోబు జోలికి వేసావు. నీకు దేవుడు ఒక్కటి చేస్తే శాశ్వతంగా ఉండిపోద్ది. నిన్ను ద్వేషించే వ్యక్తిని దేవుడు మార్చాలని అనుకుంటే ఒక్కసారి నిన్ను ప్రేమించడం వల్ల జీవితాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంకా మళ్ళీ నువ్వు దాంట్లో భయపడక్కర్లేదు, డౌట్ పడక్కర్లేదు. మళ్ళీ ఒకవేళ ఆ ఒక్కరోజు చేయనేమో అంటే చరిత్రలో బైబిల్ అలా లేదు. ఆ ఒక్కరోజు మళ్ళీ 2వ రోజు చేసేయడం ఉందా? ఆయన ఒక్కసారి మనసు తిప్పితే లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, నీ శత్రువు మిత్రువు అవ్వాలనుందా? ద్వేషించబడే వాళ్ళ చేత ప్రేమించబడాలనుందా?
దేవుడు చూడు, దేవుడికి అప్పగించుకునే జీవితాన్ని పూర్తిగా ఆయన వైపు ఉండు, ఆయనతో ఉండు, ఆయనలో ఉండు, మొత్తం దేవుడిని స్థితి మార్చేస్తారు గ్యారెంటీగా. డౌట్ లేదు అందులో. దేవునికి మహిమ కలుగాక. దయచేసి తీసుకోండి వాగ్దానాన్ని. తర్వాత చూద్దాం ఆదికాండం 41:37-39. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అన్నాను. మీ ఇంట్లో 10 రోజులు ఒక వ్యక్తి ఉండాలి. ఆడెవడం, ఆడేంటి, ఆడి ఇంటి పేరేంటి చూస్తారు లేదా? ఇప్పుడు ఫరో మొత్తం దేశాన్ని అప్పచెప్పేస్తున్నాడు, ఇంటిని అప్పచెప్పేస్తున్నాడు. అతను ఎవరో, అతను ఏంటి? వాళ్ళు గొర్రెల కాపర్లు. ఐగుప్తీయులకి గొర్రెల కాపర్లు అంటే అసలు ఇష్టం ఉండదు, చిరాకు, అసహ్యం. అందుకని యోసేపు అంటాడు, వాళ్ళ నాన్న అన్నల్ని తీసుకెళ్లేటప్పుడు యోసేపు అంటాడు, సార్ ఫరో దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పద్దో గొర్రెల కాపర్లని చెప్పమాకండి. నువ్వే కదరా ప్రైమ్ మినిస్టర్. ఆయన పడదు. మరి పడినప్పుడు నేను ఎలా తీసాడుగా? ఆ చేస్తాడు అంతే. ఆయన ఆ పైన ఆయన సైన్ చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వక ముందు, యోసేపు సింహాసనం ఎక్క ముందు అయితే ఓకే, ఎక్కిన తర్వాత కూడా ఆ మాట అంటున్నాడు. ఎక్కిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కూడా యోసేపు ఏమంటున్నాడు? ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు పాడారు. మరి ఈయన ఎవరు? గొర్రెల కాపర్లే. ఈయన వంశం గొర్రెల కాపర్లు. 46:33. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశముందు కాపరమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. ఏమన్నా ఇది ఎప్పుడు జరిగిందండి? ముందు ఇష్టం లేదు, తర్వాత ఇష్టం లేదు. కానీ యోసేపు విషయంలో మాత్రం ఇష్టం ఉంటుంది. ఎందుకని? మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. దేవుడు ఆ పాయింట్ లో అలాగా బటన్ నొక్కారు, అలా ఫరో ఫిక్స్ అయిపోయాడు. ఫరో దగ్గర అధికారులు ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఫరో దగ్గరికి ఒక అధికారి, అయ్యా ఒక్క నిమిషం, అతను ఏ జాతో తెలుసా? మీరు సింహాసనం ఎక్కించి ఉంగరం పెట్టేసరికి బుక్కన గొర్రెల కాపర్లు వాళ్ళ వంశం అంతా నేనే ఎంక్వైరీ చేశాను. నాకు అనవసరం. ఫిక్స్ అయిపోయింది. పైనుంచి ఆయన బటన్ నొక్కేశారు అంతే. ఏమన్నా అది ఎలా సాధ్యం అండి? మనిషి అండి, స్వేచ్ఛ ఉంటది ఎవరికాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత తీసేయకూడదా? సరే తెలియక అప్పటికప్పుడు అద్భుతం జరిగింది కాబట్టి కళ గురించి చెప్పాడు కాబట్టి ఓకే, 1 నెల రోజుల తర్వాత ఏమండి మనం చూడలేదా? బయట రాజకీయాల్లో దింపేలేదా సీట్లు? చాలా సింహాసనాలు, సీఎం పోస్టులు పోలేదా, ఎమ్మెల్యే పోస్టులు పోలేదా? తర్వాత అయినా తెలిసింది. ఇప్పుడు వీడు భయపడుతున్నాడా లేదా? యోసేపు అంతలోనే బాబు వాళ్ళకి పడదాయి బాబు, ఐగుప్తులకి అస్సలు పడదు. సరే సరసాల్లోకి వేసాడని తెలీదా ఫరోకి? ఎన్ని తెలిసినా ఏం చేయకుండా చక్క సింహాసనం ఎక్కిస్తాడు. నీ గురించి నెగిటివ్ ఎన్నున్నా దేవుడు ఎక్కించాలనుకుంటే సింహాసనం ఎక్కిస్తాడు. మీ బ్యాక్గ్రౌండ్, నీ పాత జీవితం, మీ అమ్మ నాన్న చెడిపోయిన వల్ల, మీ తాత మంచి వల్ల కదా, మీ వంశం మంచిది కదా, నువ్వు చెడిపోయావా ఒకప్పుడు, ఇప్పుడు పూర్తిగా దేవుళ్ళకి వచ్చావా, సింహాసనం ఎక్కిస్తాడంతే. ఎవ్వడూ ఆపలేరు నీ సింహాసనం. నీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎవరు ఆపలేరు, నీ బిజినెస్ లో డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు, ఎవరు ఏది ఆపలేరు. ఎందుకని? మనుష్యులందరూ దేవుని వశంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఫరో కూడా దేవుని వశంలో ఉన్నారు కాబట్టి ఫరో మనసుని తిప్పి పారేశారంతే. అది లైఫ్ లాంగ్ మళ్ళీ ఎంక్వైరీ చేయడం కానీ, యోసేపు ఎవడంటాం కానీ, గొర్రెల గురించి మాట్లాడటం కానీ, చెరసాల గురించి మాట్లాడటం కానీ ఇంకా లేదు. నీకు ఇస్తే దేవుడు పర్మనెంట్ గా ఇచ్చేస్తా. టెంపరీగా ఇచ్చే దేవుడు కాదు నా దేవుడు. సింహాసనం ఇచ్చినా, పేరు ఇచ్చినా, ప్రఖ్యాతి ఇచ్చినా, స్వస్థత ఇచ్చినా, విడుదల ఇచ్చినా, ఏది ఇచ్చినా పర్మనెంట్ గా ఇచ్చేస్తారు. నయమానికి పర్మనెంట్ గా ఇచ్చారా, టెంపరీగా ఇచ్చారా, నెల రోజులకు మాత్రం ఇచ్చారా? అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. చూడండి, అబ్రహాం చూసాం, ఇస్సాకుని చూసాం, యాకోబుని చూసాం, యోసేపుని చూసాం. 4 తరాలా కాదా? ఇప్పుడు 4 తరాల్లో దేవుని శక్తి ఏమైనా మారిందా? తరాలు మారినంత మాత్రం, రాజులు మారినంత మాత్రాన, పరిస్థితులు మారినంత మాత్రాన, ఎదుటోళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మాత్రం మనుషుల్ని వశపరుచుకొని తన ప్రజలకి, తన పిల్లలకి సంతోషాన్ని, సమాధానాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని, ఆర్భటనానందాన్ని ఇచ్చేశారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పట్టెను చూసి తన పనికెత్తెను ఒకరిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీల పిల్లలను ఒకడెను. కానీ ఫరో కుమార్తె పిల్లని చూసిందండి. 3 నెలల బాబుని మోషన్ చూసింది. ఐగుప్తీయుల పిల్లలు పుట్టరా? వాళ్ళ దాసులకి, వాళ్ళ పని వాళ్ళకి, సైన్యాధిపతులకి పుడతారు కదండి.
ఫరో కూతురికి మోషే మీదే ఎందుకు దయగలగాలి? మోషేనే ఎందుకు పెంచుకోవాలి ఫరో కూతురు? ఆలోచించండి ఒకసారి. ఛాన్స్ లేదా? సరే, తెలిసింది, పిల్లవాడు బాగున్నాడు, ఓకే. పిల్లవాడు చూడగానే ఏమంటుంది అక్కడ? ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచివాని ఎందుకు కనికరించి వీడి హెబ్రీల పిల్లల్లో ఒకడు నేను. రూల్ ఏంటండి? వాళ్ళ నానే రూల్ పెట్టాడు, హెబ్రీ పిల్లల్లో అందరూ చచ్చిపోవాలి. కూతురు ఏమంటుంది? చావకూడదు. తండ్రి రాజు, మహారాజు, కూతురు ఏమంటుంది? హెబ్రీడని తెలిసి తీసుకెళ్తేంటి? నీకు ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు అడ్లేపేస్తాడు. మేనేజర్ అడ్డు, ప్రమోషన్ కి గాని దేనికైనా ఎవరు అడ్డున్నా దేవుడు తొలగించగల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అసలు అది చాలా ఆశ్చర్యంగా ఉంటది. హెబ్రీ పిల్లవాడని తెలిసి ఇంటికి ఎలా తీసుకెళ్ళింది, ఎలా పెంచింది, ఎలాగ అన్ని నేర్పించింది. మనుషులందరూ, మగవాళ్ళు మాత్రమే కదా, ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, ఫరో కూతురు దేవుడు వశంలో ఉందా లేదా? కాబట్టి మనసులో ఏం పెట్టారు? ఆ పిల్లవాడి మీద దయ పుట్టించారు. అది ఒకరోజేనా? దేవుడి ప్రణాళిక నెరవేరేంత వరకు దయ్యాలాగే ఉంది. తర్వాత తెలిసిందంత వదిలేయచ్చుగా, లేదా అలా తిట్టచ్చుగా. ఇంటికెళ్ళి హెబ్రీ పిల్లల్ని ఏం చంపేస్తే మళ్ళీ హెబ్రీ పిల్లల్ని ఇంట్లో తీసుకొచ్చావంటే అనొచ్చుగా. ఇంకా అవన్నీ ఉండవు. దేవుడు డిసైడ్ చేసినంత ఎవడు అడగడం, ఎవడు ఆపడం, ఎవడు ముట్టుకోలేడు, ఎవడు ఏం చేయలేడు, ఏది జరగదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, సర్వాధికారి కాబట్టి ఆయన డిజైనింగ్ అలా ఉంటుందండి. ఎలాంటి సిచ్యువేషన్లో అన్ని ఒకేలాగా ఉన్నాయా? అబ్రహాం జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, యోసేపు, 5వ సందర్భం మోషే జీవితంలో చూడండి ఒకసారి. మనుషులు మారిపోతున్నారు, కాలాలు మారిపోతున్నాయి, రాజులు, పెద్ద పెద్ద చక్రవర్తులు, కఠినాత్ములు. కానీ దేవుడు వారిని వశపరుచుకొని తన ప్రజలకి సంతోషాన్ని, తన పిల్లలకి ఆధిక్యతలు ఇచ్చేశారు. ఎస్తేరు 8:8. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చి చాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించండి. అయితే రాజు పేరిట వరాయబడి రాజు ఉంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు అందుకే దేవుడు మార్చారు. రాజుగారు ఒకసారి ముద్ర వేసినది మార్చడానికి ఉండదు. రాజుగారి కాలంలో ముద్ర వేస్తే ఫిక్స్ అండి. ఇప్పుడు అదే రాజు ఏమంటున్నాడు? ఆ మాట అనకపోతే బాగుండేది. ఎవ్వరు మార్చజాలేరు. కానీ ఎందుకు నా మనసు మారిపోతుంది. ఎందుకు? నువ్వే ఉంగరం తీసుకొని నువ్వే చేసుకొని ఏంటి ఉంగరం చేయటం ఏంటండి రాజుగారు? మనుష్యులందరూ నీకు ప్రమోషన్ ఇవ్వకూడదని ఒక పెద్ద దుర్మార్గుడు ఒకవేళ ఉద్యోగంలో కంకణం కట్టుకున్నాడు అనుకో, పగ పట్టుకుని నీకు ఇవ్వకూడదు అనుకో, ఆయన లేపెత్తరా ఉద్యోగం నుంచి. ఏదైనా చేయగలరు, ఎవరినైనా ఆయన మార్చగలరు. ఎవరినైనా ఏదైనా నీ కోసం మార్చేస్తారు. ఆయన ఏదైనా మారుస్తారండి. దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది ఏ మనిషి, ఏ దెయ్యం ఎవ్వడు ఆపలేరు. ఇవ్వాలని కూడా ఆయన చేస్తారండి. శాసనం అయిపోయిన తర్వాత ఇంకా కుదరదండి, జరగదు. కానీ మనుష్యులందరూ దేవుని వశంలో ఉంటారు కాబట్టి, అన్యుడైన ఆ రాజు కూడా దేవుని వశంలో ఉన్నాడు కాబట్టి అతని మనసు మార్చి ముద్ర మళ్ళీ ఎగిచ్చారు. నీకోసం జీవోలు మారిపోతాయి ఏసేనామంలో, నీకోసం గవర్నమెంట్లు మారిపోతాయి ఏసేనామంలో. సర్వాధికారి అని దేవుడు. భూమి మీద ఏ రాజ్యం, ఏ దేశంలో ఎవరైనా దింపేయగలరు స్పాట్ లో. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఆయనలో ఉంటే, ఆయన సంతోష పెడితే, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే నీ కోసం ఏ శాస్త్రం అన్నా మారిపోద్ది, ఏ రూల్ అన్నా మారిపోద్ది, ఏదైనా మారిపోద్ది. చూసాకమ్మా, ఫైనల్ గా చూపించి ముగిస్తాను. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లోకా 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను దాని. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాగకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేది. అందులో మర్మం ఏంటి తెలుసా? తనలో తాను అనుకోవడానికి కారణం ఏంటి తెలుసా? కారణం చేసిన ఎవరో. అంతేగాని ఆయన మనసేం మరి అంత సీన్ లేదు. అలాంటి వాడైతే అంత కఠినంగా ఎందుకుంటాడు? ఆ మాట చూడండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు. మనుషులను అస్సలు లక్ష్య పెట్టడా? నువ్వు పేదలను నన్ను చేయమంటావు? అయ్యా అనారోగ్యం, అయ్యా ఏం చేయమంటావు? మా పిల్లలు చావుబతులో ఏం చేయమంటావు? చచ్చిపో అంటాడు. అతని వ్యక్తిత్వం లాంటిది. నువ్వు నన్ను అన్యాయంగా కొడుతున్నావు, ఇంకో దేవుడు చూసుకుని. దేవుడు ఎవరు?
దేవుడిని చూసుకుంటాడు, చూసుకోమను ఆ టైప్ అండి. అదే నాకు అర్థం. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, న్యాయాధిపతి. అతను ఏం చేశాడు? చివరికి సాయం చేశాడు లేదా విధవరాలకి? మనుష్యులందరూ దేవుని వశంలో ఉన్నారు, ఈయన కూడా దేవుని వశంలోనే ఉన్నాడు. కాబట్టి మన భక్తి ఆయన్ని ఏదో ఒకటి చెయ్యాలనేలా ప్రేరేపించాలండి. మన వ్యక్తిత్వం గాని, మన ఒప్పుకోలు గాని, మన పరిచర్య సృష్టికర్తని కదిలించి అబ్రహాం విషయంలో చేసినట్లు, ఇస్సాకు విషయంలో, ఎస్తేరు విషయంలో చేసినట్టు మన జీవితంలో కూడా ఏదైనా చెయ్యాలి, నా బిడ్డ కోసం ఏదైనా చెయ్యాలి అనేలాగా నువ్వు చేయించుకోవాలి. అప్పుడు నీకు ఏదైనా జరిగితే దేవునికి సమస్తము సాధ్యమే. నీ శత్రువు గురించి భయపడక్కర్లా, నీ నేర్పించే వాళ్ళ గురించి భయపడక్కర్లా, నీ సమస్యల గురించి భయపడక్కర్లా, ఎవరి గురించి నువ్వు దేనికి భయపడక్కర్లా. ఆయన నీ తోడున్నారు కాబట్టి నీ కోసం ఏదైనా చేస్తారు. నిన్ను ఆశీర్వదించడం కోసం ఆయన శిలువలో శాపగ్రస్తులైపోయారండి. అలాంటిది మనుషులు మార్చలేరా? అధికారులు మార్చలేరా? రూల్స్ మార్చలేరా? జీవోను మార్చలేరా? ఆయనే దిగి వచ్చేసారు నిన్ను రక్షించడం కోసం, నీకు సంతోషం ఇవ్వడం కోసం ఆయనే బలైపోయారు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. ఇప్పటికే దేవుడు చాలా కార్యం చేశారు. ఆయన మహాదేవుడుగా ఉండి నీ జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు. శత్రువులను మార్చారు, అసాధ్యాలు సుసాధ్యం చేశారు, ప్రేమించారు, నీకు సహాయం చేశారు, గమనించారు. ఇంకా నువ్వు లోబడితే, ఇంకా విధేయత చూపించగలిగితే దేవుడికి, ఇంకా ఒప్పుకోలకు పరిచయకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఇంకా చేస్తానని దేవుడి ఉదయం వాగ్దానం చేస్తాను.